కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇండియాలో లేడు. ఉన్నాడని ఎవడన్నా చెప్పమంటే ఇండియాలోనే లేడు. 80% 10 రూపాయలు 8 రూపాయలు ఖర్చు పెట్టేశాడు పేద ప్రజలకు. ఆయన ఎవడన్నా ₹1,00,000 జగన్ 1,00,000 కోట్లు అంటారు కదా, ఇప్పుడన్నా ₹1,00,000 అంటే ఎవడైనా జగన్ ఏం చేసుకుంటారు డబ్బులు? ఇద్దరు ఆడపిల్లలే నెట్లో పెట్టుకుని పోతాడా అలా అన్నాక. సో ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పరిపాలన గురించి? ఏమంటే ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఏ యుగానికి పుడతారేమో. ఈ యుగంలో కొంతమంది ఉన్నారు, అందులో ఆయన ముందుకు వచ్చాడు అంతే. దగ్గర ఉంటారు చాలా మంది, కానీ అదొక అద్భుతం. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక అద్భుతం. ఈ కూటమి ప్రభుత్వం జగన్ ని తొక్కేద్దామని ప్లాన్ చేస్తుంది. మరి జగన్ ఉంటారు అయిపోతాడు అనుకుంటున్నాను. మరి వైసీపీకి ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? ఎఫెక్ట్ కాదండి. ఇప్పుడు ఈ తెలివి తక్కువ పనులు తెలుగుదేశం పార్టీ చేసిందనుకో మళ్ళీ జగనే వస్తాడు 100%. ఎందుకంటే ఈయన ఏం చేస్తాడు, ఈ రాజకీయాల్లో ఎవరిని పక్కకు వచ్చేసి దాని పైన ఆయన చేసుకున్నాడు అనుకో, జగన్నే నల్లత్రాసు పైకి వచ్చేస్తుంది. వచ్చి తొక్కితే తెలుగుదేశం అనేది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మొత్తంగా ఆయనకుండే ఓటు షేర్ ఉందిగా 40%. అవును, కళ్యాణ్ వల్లే ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడింది అంతే. లేదు ఈ రాజకీయాలు నేను తట్టుకోలేదని పవన్ కళ్యాణ్ పక్కకు అనుకో ఏముండదు ఇక. ఆ దేశం, ఆ రాష్ట్రం మొత్తం అరాచకం అయిపోతుంది. వాళ్ళు సమానంగా ఉంటారు, వీళ్ళు సమానంగా ఉంటారు. మొత్తం రౌడీజం పేటరీకి పోయి సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం.